జీవితంలో మనకి కష్టాలు, ఇబ్బందులు ఎదురైనప్పుడు 2 విధాలుగా మనము రియాక్ట్ అవుతాం. ఒకటి అయితే భయపడిపోయి దానికోసం బెంగ పెట్టుకుని బాగా చింతిస్తూ ఉంటాం. లేదంటే దేవుడిచ్చిన విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని దాన్ని ఎదుర్కోవడానికి మనము ముందుకు వెళ్తూ ఉంటాం. అయితే ఏది నిర్ణయించుకోవాలో అది మన చేతిలోనే దేవుడు పెట్టాడు. ఒకవేళ నీవు చింతించాలి అని అనుకుంటే కనుక ఆ చింతను బట్టి, ఆ స్థితిని బట్టి బాగా ఆలోచిస్తూ, భయపడుతూ ఇంకా చింతిస్తూనే ఉంటావు. ఈ చింతించడం ద్వారా దేవుడి మీద నమ్మకం నీకు పోతుంది. దేవుడిచ్చిన ఆనందాన్ని పోగొట్టుకుంటావు. లేదు, నేను విశ్వాసంతో గట్టిగా ముందుకు వెళ్తాను అని ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకుంటే చింత అనేది నీ దరికి చేరదు. అయితే చింతను జయించడం ఎలా అనేది మనము ఈరోజు ఆలోచిద్దాం. ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఏదైనా చింత ఉన్నదేమో, ఏదైనా కష్టాలు, ఇబ్బందులుండి బాగా దానికోసం భయపడిపోతూ దాని కొరకు చింతిస్తూ ఉన్నావేమో. అలాంటి స్థితిలో ఒకవేళ ఉంటే కనుక దేవుడు నీతో ఈ మాట సెలవిస్తూ ఉన్నాడు. రండి చూడండి, దేవుని యొక్క వాక్యంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చూసినట్లయితే ఈ మాటలు మనకు కనిపిస్తాయి. దేనిని గూర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ఆమేన్. దేవుడు తన వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు, మనము దేని కొరకు కూడా చింతించొద్దు అని చెప్పి. అయితే చింతను జయించడానికి 3 విషయాలు నేను చెప్తాను. మొట్టమొదటి విషయం ఏమిటంటే, దేవుని సన్నిధిని నీవు పొందుకోవాలి. దేవుని సన్నిధిని పొందుకోవడం అంటే దేవుని సన్నిధి నీతో ఉందని నువ్వు నమ్మాలి. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన సన్నిధిని నీవు పొందుకుంటావు. రక్షింపబడడం ద్వారా నీవు ఆయన సన్నిధిని పొందుకుంటావు. ఆయన సన్నిధి నీతో ఉన్నదని నీవు గ్రహించినట్లయితే కనుక దేనికోసం కూడా మనం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేవుడు నాతో ఉన్నాడు, ఆయన సమస్తము చూసుకుంటాడని చెప్పి అప్పుడు నీకు నమ్మకం కలుగుతుంది. కాబట్టి ఆయన సన్నిధిని మొదటగా పొందుకో. ఆయన సన్నిధి నీతో ఉన్నదాన్ని గ్రహించి అది నమ్ము. అప్పుడు నీవు చింతను జయించగలవు. రెండవదిగా మనం ఏం చేయాలంటే, దేవుని యొక్క వాక్యములో నిలిచి ఉండి ఆయన యొక్క మాటలు గైకొనాలి. ఆయన వాక్యంలో మనం నిలిచి ఉండాలి. అనగా ఆయన వాక్యాన్ని చదువుతూ ఉండాలి. మనల్ని ఎంత మంచిగా చూసుకుంటూ ఉన్నాడో, మన పట్ల ఎంత ప్రేమను చూపిస్తూ ఉన్నాడో, ఈ విషయాలన్నీ కూడా నీవు నమ్మాలి, గ్రహించాలి. ఆయన వాక్యంలో నిలిచి ఉన్నప్పుడు ఆయన వాక్యము నిన్ను బలపరుస్తుంటుంది. ఆయన వాక్యం నిన్ను నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి నీకు చింత అనేది ఉండదు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం నీతో ఉన్నది కదా. దేవుని వాక్యంలో నీవు నిలిచి ఉన్నావు కాబట్టి దేవుని యొక్క వాక్యం నిన్ను నడిపిస్తుంటుంది. కాబట్టి చింతను జయించగలవు. మూడవదిగా మనం ఏం చేయాలంటే కనుక, దేవునితో సంభాషణ మానొద్దు. దేవునితో కమ్యూనికేట్ చేయడం అంటే ఏమిటి? ప్రార్థన చేయడం, దేవునికి ప్రార్థన చేయడం. మనం ఇందాక వాక్యంలో చదువుకున్నాం కదా, నీకు ఏ సమస్య వచ్చినా సరే దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేయి. దేవునికి మొరపెట్టు, నీ విన్నపాలు దేవునికి తెలియజేయి. దేవుడు దాన్ని ఆలకించి ఖచ్చితంగా ఆయన సమాధానం ఇస్తాడు. ఆయన సమాధానం ఇచ్చేంత వరకు కూడా ఎదురు చూడు. దేవుడు చింతను జయించడానికి నీకు మార్గాన్ని ఖచ్చితంగా తెలియజేస్తాడు. ఈ 3 విధాలుగా నీవు చింతను జయించగలవు. మొట్టమొదటిగా దేవుని యొక్క సన్నిధిని నీవు పొందుకోవాలి. రెండవదిగా దేవుని యొక్క వాక్యములో నీవు నిలిచి ఉండాలి. మూడవదిగా దేవునితో సంభాషణ ఎప్పుడు కూడా మానొద్దు. అలాంటి స్థితిలో ఒకవేళ నీవు ఉన్నట్లయితే కనుక చింతను జయించగలవు. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో ఎలాంటి చింత ఉందో నాకు తెలియదు. ఎలాంటి ఇబ్బందులు, ఎలాంటి కఠినమైన పరిస్థితులు గుండా నీవు వెళ్తున్నావు నాకు తెలియదు. కానీ దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు, నీవు చింతించొద్దు, చింతను జయించు. నువ్వు చింతను ఎంచుకోవద్దు, విశ్వాసంతో ముందుకు వెళ్ళు, నేను నీకు సహాయం చేస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దామా? దేవా, ఈ యొక్క రోజున మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఈ వాక్యం విన్నటువంటి వారిలో తండ్రి, ఎవరెవరు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో చింతతో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా. దేవ, వారి చింతలన్నీ కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవ, మరి మీరు చింతించొద్దు అని మీరు సెలవిచ్చారు. మా చింత యావత్తు మీ మీదే వేయమని మీరు సెలవిచ్చారు తండ్రి. బిడ్డలతో మీరు మాట్లాడండి, వారి చింత యావత్తు నీ మీద వేసి విశ్వాసంతో ముందుకు వెళ్ళడానికి మీరు సహాయం దయచేయమని ఈ ప్రార్థన యేసు నామములో సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మహిమా స్తుతి నీకే.